నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సమాజంలో జర్నలిజానికి అత్యున్నత ప్రాధాన్యత ఉందని, విలేకరులు నిష్పాక్షికంగా నీతి నిజాయితీలతో పనిచేయాలని సూచించారు. రాజకీయాల్లో కేవలం స్వార్థమే కాకుండా పేదల కోసం, సేవ కోసం పనిచేసే నాయకులు కూడా ఉంటారని జర్నలిస్టులు గ్రహించాలని కోరారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులు ప్రజా సమస్యలను ప్రభుత్వం మరియు రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లే వారధిగా నిలవాలని కోరారు. ఏదో ఒక రాజకీయ నాయకుడికి కొమ్ము కాస్తూ ఒకరి కోసం ఇంకొకరిపై అసత్య ఆరోపణలు, అపవాదులు వేసే పద్ధతిని మానుకోవాలని హితవు పలికారు. నిజం ఉంటే ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం విలేకరులలో ఉండాలన్నారు. అలాగే సమాజంలో మహిళల గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్న ఆమె ఏ పార్టీకి చెందిన మహిళలైనా వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే జర్నలిస్టులు అటువంటి వార్తలను ప్రోత్సహించకూడదని సూచించారు. మీరు మార్పు కోసం ముందడుగు వేస్తే నెల్లూరు జిల్లా జర్నలిజం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేసే ప్రతి నాయకుడికి, వ్యవస్థకు విలేకరులు బాధ్యతాయుతంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈరోజు చాలా సుదీరం. అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అందరూ కలిసి ఒక దగ్గర సమావేశమై, మేబీ మీ జిల్లా కార్యక్రమం కానీ ఏదైనా కానీ అందరూ కలిసి ఒక దగ్గర సమావేశమై, మీలో విలేకరుల్లో చాలా స్టేజ్లు ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు. అందరికీ నా ద్వారా ఒక విన్నపం, చాలామంది ఈ రోజుల్లో సేవ చేయడానికి కూడా రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి ముందు విలేకరులు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయం అంటే రాజకీయంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. పేద ప్రజల కోసం కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఏం కావాలో అది మాత్రమే మనసులో ఉండి దాన్ని ఆచరణలో పెట్టే నాయకులు కూడా చాలామంది ఉన్నారని మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా, ఇందాకే మీ సార్ చెప్పారు, మీరు ప్రజల పక్షాన నిలవాలి. ప్రజలకి ఏం కావాలో మీ ద్వారా మాకు పొలిటికల్ లీడర్స్ కానీ గవర్నెన్స్ కానీ తెలియజేసే విధంగా ఉండాలి. అది కాకుండా ఏదో ఒక రాజకీయ నాయకుడికి కొమ్ము కాస్తూ ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోవద్దు. ఇది నా హృదయంలో ఉన్న బాధ. ఇందాకే చెప్పాను, మీరు మాట్లాడండి, నేను మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడతానైనా పర్వాలేదు మేడం మాట్లాడండి అని చెప్పారు. ఎవరికో ఒకరికి కొమ్ము కాస్తూ వాళ్ళ కోసం ఇంకొకరి మీద ఏదో ఒక అపవాదు వేస్తూ ఇలాంటి మీ విలేకరులు చేసే పనులు కావు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఏదున్నా కూడా నీతి నిజాయితీగా వాళ్ళు మంచి చేస్తే మంచే ప్రజలకు తెలిపండి, చెడ్డ చేస్తే కూడా తెలిపే ధైర్యం మీలో ఉండాలి. విలేకరులు అంటేనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అంటే వీళ్ళు భయపడాలి జనం. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా వీళ్ళు చెప్తే అది నిజం, అక్కడ ఏదో ఉంది అని చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే నాకు రోజుకి 10 మంది పంపిస్తుంటారు మా కాన్స్టిట్యున్సీలో. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. ఏ విలేకరి నాకు వాట్సాప్లో పంపించినా వెంటనే దానికి సంబంధించిన నాయకులకి, ఆ సంబంధించిన గ్రామాల వాళ్ళకి, అధికారులకి, చాలాసార్లు జేసీ గారికి కూడా పంపించున్నాను, నేను కలెక్టర్ గారికి కూడా పంపిస్తాను, ఎస్పీ గారికి పంపిస్తాను, సిఐ గారికి పంపిస్తాను. ఇమీడియట్గా నేను దాన్ని పంపిస్తూ ఉంటాను. సో అది అప్పుడు ఏమై ఉండాలి, మీరు నాకు పంపించిన వార్త నిజమై ఉండాలి. ఎవరో చెప్తే ఏదో చేసి, ఎవరి కోసమో ఏదో చేసి దాన్ని పంపిస్తే నేను వాళ్ళకి రిపోర్ట్ చేసినప్పుడు అది అక్కడ నిజం కాకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సమాజంలో మహిళలకి ఒక గౌరవం, ఒక గుర్తింపు ఉంది, ఒక మర్యాద ఉంది. అంటే మీకు లేదని కాదు, అందరికీ ఉంటుంది. మీలో కూడా విలేకరులు ఎంతమంది మహిళలు ఉన్నారు. కాకపోతే ఒక మహిళ గురించి పార్టీలకి అతీతంగా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా విలేకరులు మేము ఈ
ఇవి మేము తీసుకోము, మీరు మాట్లాడకండి, ఉంటే రాజకీయం మాట్లాడండి అని చెప్పి ఈ రోజుల్లో మీరు రాజకీయ నాయకులకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఏ ఛానల్ కానీ, ఏ విలేకరు కానీ, ఎవరు కానీ. సో ఇవన్నీ కూడా మీరు చేస్తే విలేకరులకి ఈ సమాజంలో ఎంతో అత్యున్నత స్థానం ఉంది అనేది మీకు అందరికీ తెలిసిందే. అది ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్పి మన నెల్లూరు జిల్లా, కనీసం మన నెల్లూరు జిల్లా విలేకరులన్నా నేను చెప్పిన ఈ విషయాల్లో ముందు అడిగేస్తే మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కటే, ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి, బాధ పెట్టబాకండి. ఏది తప్పైతే అది రాయండి, ఏది నిజమో అది రాయండి, ఏది మంచో అది రాయండి. అలా కాకుండా దాన్ని మ్యానిపులేట్ చేసి రాసే విధానాన్ని మార్చుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా విలేకరులకి మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ఇక్కడికి రావడానికి, ఎందుకంటే మేము అందరం మీకు సపోర్ట్ ఉంటాం, అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటాం. మీరు ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా మీకు మర్యాద ఇస్తాం, మీకు ఏం కావాలో అడుగుతాం, మీ అవసరానికి సపోర్ట్గా ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఇది, మీకు సపోర్ట్ చేసేవాడికి మాత్రమే మీరు చేయకండి, మీ బాధ్యత మీరు నెరవేర్చండి. మీకు అందరూ మీ పక్క మీకు సపోర్ట్ చేస్తారు. అంతేకాని ఎవరో ఒక్కరు నా పర్సనల్గా సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు, వాళ్ళకి మాత్రమే మేము పనిచేసి మిగతా వాళ్ళ మీద బురద జల్లాలి అనే కార్యక్రమాన్ని చేయకూడదు అని చెప్పి, అది మీ వృత్తికే మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చి మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం ఉంది. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.